వెంకటకృష్ణ గారు ఫ్రమ్ విజయవాడ. ఆయన బిజినెస్ పేరు వచ్చేసి సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అండ్ కేటరర్స్. 2023లో సాయి సిల్వర్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 అబోవ్ క్యాటరింగ్స్ చేశాము. బిర్యానీలోకి వస్తే ఖచ్చితంగా కస్టమర్ ఎవరైనా సరే ఫస్ట్ అడిగే దమ్ము, ఫ్రై, లాలీపాప్. ప్రతిరోజు పనసకాయ దమ్ బిర్యానీ ఇచ్చేది మాత్రం సాయి సిల్వర్ దమ్ బిర్యానీ. మీ యాక్చువల్ బిజినెస్ 2023లో స్టార్ట్ చేశారు. ఆ నూడిల్స్ బండి, ఆ స్టోరీ ఏమైనా చెప్తారా మరి మాతో? 2020లో ఎగ్జాక్ట్లీగా మేబీ 19th or 20 జనవరిలో 20th అలాగా ఓపెన్ చేశాను. ఒక 1 month లోపే కరోనా వచ్చింది. ఒక 5 or 6 lakhs పోయింది. కరోనా అందరినీ డిస్టర్బ్ చేసేసింది సార్. మనం కష్టపడినంత 2023 నుంచి ఎప్పుడైతే సాయి సిల్వర్ దమ్ బిర్యానీ పెట్టాను, ఏ గోల్ తోటి స్టార్ట్ చేశారు మరి అసలు దీన్ని? ఈ ఫరం అనేది సాయి సిల్వర్ దమ్ బిర్యానీ అనేది ఒక 2 or 3 yearsలో. మీ రెస్టారెంట్లో ఓన్లీ బిర్యానీస్ ఉంటాయా సార్, లేకపోతే ఇంకా వేరే మెన్యూ క్విజిన్స్ ఏమన్నా ఉంటాయా? మా దగ్గర బిర్యానీ కాదండి, విజయవాడ బ్రాంచ్లో చైనీస్ ఉంటుంది, తందూరి ఉంటుంది, సూప్స్ ఆర్ ఫ్రైడ్ రైస్, ఎవ్రీ ఐటమ్ రెస్టారెంట్లో దొరికే ప్రతి ఐటమ్ మా దగ్గర ఉంటుంది. ఓన్లీ దమ్ బిర్యానీ ఫేమస్ కాదు, మిగతాయి కూడా ఫేమస్. సార్ మరి ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఏది? నాన్ వెజ్లో అయితే ఖచ్చితంగా చెప్పాలంటే దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ. డైలీ చేసేవి, ఆ డైలీ బేసిస్లో ఆ ఫ్లేవర్ని, టేస్ట్ని అసలు ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? మేము ప్రతిదీ కూడా. సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కేటరింగ్స్లో మాక్సిమం నెంబర్ ఎంతవరకు చేసి ఉంటారు సార్ కేటరింగ్? 10,000 members వరకు చేస్తాం. టీమ్ సైజ్ ఎంత అప్రాక్స్గా? 20 members. ఇట్లా ఎప్పుడైనా షెఫ్ మానేస్తే సిచ్యువేషన్ ఏంటిది? ప్రతి ఐటెం నా కిచెన్లో వచ్చే ప్రతి ఐటెం నాకు ప్రిపేర్ చేయడం వస్తేనే